కుబేరా ఛానల్ స్వాగతం అండి. సో ఈరోజు మనకి మార్కెట్ ఎలా ట్రేడ్ అయింది, రేపు ఎలా ఉండొచ్చు అనేది చూద్దాము. సో మనకి సెన్సెక్స్ చూసినట్లయితే 0.78% అప్తో 76,617 దగ్గర క్లోజ్ అవడం చూస్తున్నాము. నిఫ్టీ చూసినట్లయితే 0.72% అప్తో నియర్ అబౌట్ 166 పాయింట్స్ అప్ అయింది. 23,333 దగ్గర క్లోజ్ అవడం చూస్తున్నాము. మనకి బ్యాంక్ నిఫ్టీ అయితే మంచిగా మనకి ట్రేడ్ అవడం చూస్తున్నాము. సో మోర్ దాన్ 1% బ్యాంక్ నిఫ్టీ అయితే ట్రేడ్ అయింది. మనకి ఇండియా విక్స్ కూడా మనకి స్మాల్ నెగిటివ్లో క్లోజ్ అవడం చూస్తున్నాము. సో మనకి ఈరోజు ఏంటంటే ఓవరాల్గా మనకి ట్రెండ్ పాజిటివ్లో ఉంటుందని మనము మార్నింగ్ చేసిన వీడియోలో మనం డిస్కస్ చేసాము. సో ఓవరాల్గా మనకు వచ్చేసి ట్రెండ్ వచ్చేసి ఈరోజు పాజిటివ్ అయితే క్లోజ్ అయింది. రేపు ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి ఆప్షన్ చేయండి అయితే చూద్దాము. 23,332 అని లెవెల్స్ అయితే మీరు అయితే గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈ ప్రస్తుతం యూరోప్ మార్కెట్స్ ట్రేడ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి యూరోప్ మార్కెట్స్ ఓవరాల్గా మనకి మోర్ దాన్ పాయింట్ అంటే మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ద పర్సెంట్ నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. అండ్ యూఎస్ మార్కెట్స్ చూసినట్లయితే స్లైట్ పాజిటివ్ అండి, అది మనం అంత కన్సిడరేషన్ చేయాల్సిన పని లేదు. అండ్ ఫీచర్స్ కూడా న్యూట్రల్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఓవరాల్గా కొంత మనకి మిక్స్డ్గా అయితే రేపు ఉండబోతుందని మనం చూస్తున్నాము. సో మనకి 23,332 లెవెల్స్ అయితే మనం చూస్తున్నాము. నిఫ్టీలో 23,330 లెవెల్స్. సో ఇక్కడ నుంచి మనం 23,350 లెవెల్స్ తర్వాత మనం చూసినట్లయితే 23,400 లెవెల్స్ మనకి మోర్ దెన్ 1 lakh ఉంది. అండ్ 23,500 మోర్ దెన్ నియర్ అబౌట్ 2 lakhs అయితే ఉంది. అండ్ మనకి డౌన్ సైడ్ చూసినట్లయితే 23,300 అండ్ 23,200. సో మేజర్గా నాకు రేపు వచ్చేసి 23,200 నుంచి 23,500 లెవెల్స్ అయితే నాకు కనిపిస్తుంది. ఓకే, సో 23,200 నుంచి 23,500 ఇక్కడ మనకు వచ్చేసి ఎక్కువ మనము లెవెల్స్ ఎక్కువ డిస్కస్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. అండ్ మోర్ ఓవర్ మనం ఇక్కడ చూసినట్లయితే ఈఎంఐ ప్యాటర్న్ కూడా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. 23,307 ఇక్కడ చూడండి, 23,307 డౌన్ సైడ్. ఇది డౌన్ సైడ్ మీరు వచ్చేసి ఇమీడియట్గా ఇదైతే లెవెల్స్ రేపు కంపల్సరీ రేపు హార్న్ అయితే అవుద్దండి. పుట్ ఆప్షన్ ఇక్కడ బై చేయండి విత్ స్టాప్ లాస్ ఇది పెట్టుకోండి. ఒకవేళ ఇది బ్రేక్ అయితే మాత్రం కాల్ ఆప్షన్ ఇక్కడ బై చేయండి, స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకోండి. ఓకే, సో జస్ట్ నేను వచ్చేసి మీకు స్టాప్ లాస్ ఎంత పెడుతున్నాను, 40 పాయింట్స్ పెడుతున్నాను. సో టార్గెట్ వచ్చేసి నాకు చాలా హెవీగా కనిపిస్తుంది. అది మీరు ఇక్కడ ఒకసారి చూడొచ్చు. డౌన్ సైడ్ 23,200 మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ మనం అప్ సైడ్ వచ్చేసి 23,500. ఓకే, సో టార్గెట్ అయితే హెవీగా కనిపిస్తుంది. మనకి స్టాప్ లాస్ వచ్చేసి ఇన్సైడ్ క్యాండిల్ అండి, ఇది ఇన్సైడ్ క్యాండిల్ బ్రేక్అవుట్. సో కంపల్సరీ రేపు నిఫ్టీ అయితే ట్రేడ్ చేయడానికి చూడండి. ఓకే, కంపల్సరీ మీరు నిఫ్టీ అయితే ట్రేడ్ చేయడానికి చూడండి. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే మనకు కొంత పాజిటివ్ మూమెంటం అప్ సైడే మనకు కనిపిస్తుందండి. కంపేర్డ్ విత్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మనకు వచ్చేసి కొంత అప్ సైడ్ మూమెంటం కనిపిస్తుంది. సో మనకి వచ్చేసి ఎప్పుడైతే అది బ్రేక్ అవుతుందో అది వచ్చేసి మీరు 51,400 అనేది మనకి వచ్చేసి అప్ సైడ్ మీరు బై చేయండి. అండ్ డౌన్ సైడ్ వచ్చేసి నేను ఈ లెవెల్స్ అయితే తీసుకుంటాను. సో 51,117 అంటే మనకు వచ్చేసి చాలా హెవీ లెవెల్స్ అవుతాయి. అందువల్ల అంత మనం స్టాప్ లాస్ తీసుకోలేము కాబట్టి 5 minutes స్కానింగ్ కూడా ఒకసారి చూద్దాం. సో ఓవరాల్గా మనము లాస్ట్ ఫ్యూ మినిట్స్లో ఇది వచ్చేసి బాగా మనకు అప్ సైడ్ మూమెంటం అయితే అయిందండి. ఏదేమైనా కానీ సో ఇది మనకి డౌన్ సైడ్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఆటోమేటిక్గా మీరు పుట్ ఆప్షన్ అయితే బై చేయండి. సో ఎందుకంటే మనకి ఇది ఈఎంఐ ప్యాటర్న్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇది ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో 51,328 ఎప్పుడైతే డౌన్ సైడ్ బ్రేక్ అయితే పుట్ ఆప్షన్ బై చేయండి. అప్ సైడ్ బ్రేక్ అయితే 51,400 కాల్ ఆప్షన్ అయితే బై చేయండి. ఎందుకంటే ఎప్పుడైనా మనం స్టాప్ లాస్ చాలా తక్కువ ఉన్న స్ట్రాటజీ అనేది మనం పికప్ చేసుకోవాలి. ఎందుకంటే మనం మార్కెట్లో సస్టైన్ అవ్వాలంటే మాత్రం మన యొక్క స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అయితే మెయింటైన్ చేయండి. ఓకే, స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అయితే మెయింటైన్ చేయండి. సో నిఫ్టీనే నేను రేపు ట్రేడ్ చేయడం చూస్తున్నాను, ఎందుకంటే ఇది వచ్చేసి జస్ట్ 40 పాయింట్స్ స్టాప్ లాస్తో నాకు 1:3 ఇవ్వబోతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి టాటా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ అనేది బాగా ఈరోజు పెరగడం చూస్తున్నాం. 8% నిలబడి, ఎందుకంటే గోల్డ్మ్యాన్ సాక్స్ ఏదైతే రేటింగ్ ఏజెన్సీ ఉందో అది వచ్చేసి టార్గెట్ వచ్చేసి 1,200 దాకా పెంచడం చూస్తున్నాం. ఓకే, సో ప్రస్తుతం వచ్చేసి 1,073 ఉంది. ఇది ఇక్కడ నుంచి మనకి 1,200 టార్గెట్ అయితే ఇస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి జిఎస్టీ కలెక్షన్స్ వచ్చేసి మనకి మంత్ ఆన్ మంత్ చాలా ఆశాజనకంగా ఉంది. ఇది వచ్చేసి మనకి ఒక పాజిటివ్ సైన్ ఉంది మార్కెట్కి, జిఎస్టీ కలెక్షన్స్, అది మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ స్విగ్గీ వచ్చేసి 158 crore ట్యాక్స్ డిమాండ్ అన్నట్టు చూస్తున్నాము. కాకపోతే ఇది వచ్చేసి స్విగ్గీ షేర్ ప్రైస్ మీద ఎలాంటి ఇంపాక్ట్ అయితే చూపించలేదు, కాకపోతే నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఓకే, 158 crores అంటే నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ పిఎస్యూ బ్యాంక్స్ ఏదైతే ఉందో అది మనకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ పంజాబ్ సింధు నియర్ అబౌట్ 12% దాకా పడింది. దీనికి గల కారణం కూడా ఇక్కడ చూస్తున్నాము. సో దీనికి గల కారణం వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ చూడండి, షేర్స్ ఆఫ్ 3 పిఎస్యూ బ్యాంక్స్ ఎందుకు పడ్డాయి అన్నట్లు మనకు, ఎందుకంటే ఇది వచ్చేసి ఫాలోయింగ్ ఏ రీసెంట్ ఫండ్ రైజింగ్ త్రూ క్యూఐపి అన్నట్లుగా చూస్తున్నాము. సో ఫండ్ రైజింగ్ అనేది ఒక పాజిటివ్ ఇంపాక్టే ఉండాలి, కాకపోతే మనకి షేర్ ప్రైస్ పడేసాడు కాబట్టి కంపల్సరీ ఇది వచ్చేసి పికప్ చేయబోతాడు.
సో ఇది కంపల్సరీ పికప్ చేయబోతాడు. బాగా పడింది కాబట్టి మీరు బై అండ్ డిప్స్లో ఇదైతే యాడ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ హెచ్ఏఎల్ బాగా పెరిగిందండి. ఈరోజు మనకి డిఫెన్స్ మినిస్టర్ వచ్చేసి నియర్ అబౌట్ మనకి 62,700. ఎప్పుడైనా మనకు వచ్చేసి డిఫెన్స్ స్టాక్స్, జెన్ టెక్నాలజీస్, హెచ్ఏఎల్, మనకి మజ్జిగా డాక్ ఇలా వచ్చేసి మోనోపోలీ ఉంటాయి. వీటిలో కూడా ఏరోస్పేస్ కానీ షిప్ యార్డ్ కానీ ఇలా. సో అందువల్ల వీటిలో వచ్చేసి మీరు బై చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి బజార్ స్టైల్ రిటైలర్స్ ఈరోజు 20% దాకా పెరిగింది. నాట్ ఓన్లీ బజార్ స్టైల్ అండి, వీటిలో చూడండి హెస్టర్ బయోసైన్సెస్ 20% పెరిగింది. సో ఆర్చిడ్ ఎస్పీ 19.92. అండ్ మనకు వచ్చేసి సో ఈ యొక్క ఇలాంటి స్టాక్స్ మన యొక్క పోర్ట్ఫోలియోలో మనం మేనేజ్ చేసేటట్టు చూసుకోండి. ఓకే, సో అట్లీస్ట్ 1-2 స్టాక్స్ ఉన్నా మన పోర్ట్ఫోలియో ఎప్పటికీ లాస్ అయితే ఉండదు, మంచి రికవరీ అయితే ఉంటుంది. ఓకే, సో థ్యాంక్ యూ అండి. ఇప్పుడు వచ్చేసి కొన్ని ఇంపార్టెంట్ లెవెల్స్ మీరు చూడాలనుకుంటే మాత్రం మనం ఇక్కడ చూద్దాము. సో మేజర్గా స్విగ్గీ కానివ్వండి, స్విగ్గీ వచ్చేసి చాలా హైస్ నుంచి మనకి ఫాలో అవడం చూస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మంచి బౌన్స్ బ్యాక్ అయితే చూస్తున్నాం. 320 స్టాప్ లాస్ పెట్టుకొని మీరు ఎంటర్ అవ్వండి. 320 స్టాప్ లాస్ పెట్టుకొని మీరు బయింగ్ సైడ్కి ఎంటర్ అవ్వండి. అండ్ నెక్స్ట్ పిఎస్బి చూడండి, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్. సో ఇది ఎక్కడ స్టాక్ ఎక్కడికి పడిపోయింది అనేది 70 నుంచి 30 లెవెల్స్ పడిపోయింది. సో నియర్ అబౌట్ 70-80 లెవెల్స్ నుంచి బాగా పడిపోయింది. అండ్ మోర్ ఓవర్ ఇది ఎగ్జాక్ట్ సపోర్ట్ నియర్ అబౌట్ సపోర్ట్ లెవెల్స్ దగ్గర 29 సపోర్ట్ తీసుకుంటుంది. ఇది మేజర్గా ఇది కూడా బ్రేక్ అయితే ఇంకా డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సెంట్రల్ బ్యాంక్, ఈవెన్ సెంట్రల్ బ్యాంక్ మనం చూసినట్లయితే చాలా ఫాల్ అయితే కనిపిస్తుంది. సో మేజర్గా గవర్నమెంట్ బ్యాంక్స్ ఏంటంటే బాగా ఫాల్ అయితే కనిపిస్తుంది. సో ఈ రెండింటిలో నేను పంజాబ్ సింధ్ బ్యాంక్ మీకు రికమెండ్ చేస్తాను. నియర్ అబౌట్ 28 స్టాప్ లాస్ పెట్టుకొని మీరు బయింగ్ సైడ్కి వెళ్ళండి. హెచ్ఏఎల్ కూడా మీరు చూసినట్లయితే మనకి చాలా హైస్ నుంచి మనకి కరెక్షన్ అయితే కనబడింది. ఇక్కడ నుంచి మనకు వచ్చేసి బౌన్స్ బ్యాక్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మనకి బౌన్స్ బ్యాక్ అయితే కనిపిస్తుంది. కొంత యాడాన్ అయితే చేసుకోండి. ఓకే, సో ఇది స్టైల్ బజార్ మనం చూసాం కదా, స్టైల్ కానీ ఈరోజు మంచిగా అప్ సైడ్ మూమెంటం అయితే 430 లెవెల్స్ మనకి ఆల్ టైమ్ హై కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి మనకి నియర్ అబౌట్ 246. సో ఇది వచ్చేసి ఆల్రెడీ మనకి మంచి మూమెంటం ఉంది. ప్రస్తుతం దీని అయితే మీరు ఎంటర్ అవ్వద్దు, అది మీరు ఒకసారి చూడండి. అండ్ మోర్ ఓవర్ మనకి ఇక్కడ బీఎస్సీ చూసినట్లయితే బీఎస్సీ మనకి మంచి బౌన్స్ బ్యాక్ అండి. 3,700 4,000 లెవెల్స్ మంచి బౌన్స్ బ్యాక్ అయింది. అండ్ ఇది వచ్చేసి ఆల్ టైమ్ హైస్ క్రాస్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఓకే, ఎవరైతే ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో కాకపోతే ఏంటంటే 5,400 లెవెల్స్ అయితే స్టాప్ లాస్ పెట్టుకుని మీరు ఎంటర్ అవ్వచ్చు. థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేర్ వచ్చాను. థ్యాంక్ యూ ఫర్ ఫాలో అప్.